అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. అనకాపల్లి జిల్లా పాయికరావుపేట పట్టణంలోని అంబేద్కర్ పార్క్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పాయికరావుపేట పోలీసులు. ఈ రోజు 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలింపు. వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, పాయికరావుపేట సిఐ అప్పన్నలు. కేసు దర్యాప్తును సకాలంలో ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ శ్రీనివాసరావు. 1వ తేదీ ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన మన పాయికరావుపేట మండలం దుర్గానగర్లో గల అంబేద్కర్ గారి పార్క్ లో ఆవిడ జయలక్ష్మి అని చెప్పేసి ఆమె ఆ పార్క్ ని లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. 5 o'clock వెళ్ళిపోయారు. తిరిగి 3వ తేదీని వచ్చి చూసుకునేసరికి లోపల అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఇమీడియట్ గా ఆమె మన పాయికరావుపేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రూపంగా లాక్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఈ విషయాన్ని మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ కుషన్ సిన్హా ఐపీఎస్ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మన పాయికరావుపేట ఎస్హెచ్ఓ అప్పన్న గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. టేకప్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశారు. క్లూస్ టీమ్ తెప్పించి అక్కడంతా కూడా సైంటిఫిక్ గా అంతా ఎవిడెన్స్ అంతా కూడా సెక్యూర్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సీన్ లో చెప్పులు ఒకటి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే అక్కడ డంప్ కాల్స్ అన్ని కూడా టవర్ డంప్ అంతా తీయడం జరిగింది. టవర్ డంప్ తీసుకొని అనాలిసిస్ చేయడం జరిగింది. అట్లాగే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ డంప్ కాల్స్ వెరిఫికేషన్ లో కొన్ని సస్పెక్టెడ్ నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్స్ అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళ తాలూకా సిడిఆర్ పెట్టి అనాలిసిస్ చేశారు. ఆ సందర్భంలో ఈ ఎవరైతే మన పాయికరావుపేటకు చెందిన ఒక జువెనల్ మరియు షేక్ మెహబూబ్ బషీర్ అని చెప్పేసి పాయికరావుపేట వీళ్ళు గాంజాకి అలవాటు పడి గంజాయి తాగడం, అక్కడికి వెళ్ళి ఆ పార్క్ లో త్రాగడం, ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం తెలియకుండా బిహేవ్ చేస్తుండేవారు. వాళ్ళు ఆ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఈ జువెనల్ ఎవరైతే ఉన్నారో ఆయనకిను దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ఆయనకి మధ్య వాళ్ళ ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి. ఒకవేళ ఇదేదో చేస్తే ఆయన ఎక్కువగా అక్కడికి వెళ్ళి త్రాగుతుంటాడు కాబట్టి అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు మూవ్ అవుతుంటారు. అక్కడే కాస్త మంది తాగడం చేస్తుంటారు. ఇది ఆయన మీదకి మళ్లించాలన్న ఉద్దేశంతో ఈయన చేశారు అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ రోజున వీరిద్దరినీ కూడా తాండవ జంక్షన్ లో అనుమానాస్పదంగా వాళ్ళు మూవ్ అవుతుండగా సిఐ గారు వారి సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్రాగేట్ చేయగా అందులోని ఒక వ్యక్తి తాలూకా వయసు 17 సంవత్సరాలు అవడంతో జువెనల్ గా భావించడం జరిగింది. అలాగే రెండో వ్యక్తి షేక్ మహబూబ్ బషీర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులోనే ఫర్దర్ గా SC/ST చట్టాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నేను తీసుకోవడం జరుగుతుంది ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు. అట్లాగే ఈ కేసులో చాలా తక్కువ కాలంలో చాలా చక్కగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ని వినియోగించుకొని కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన అప్పన్న గారికి మరియు సతీష్ అనే కానిస్టేబుల్, హోంగార్డ్ మదీనా గారిని వీళ్ళని అభినందిస్తున్నాము. ఎస్పీ గారికి కూడా ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ కేసు డిటెక్ట్ అయిందని చెప్పగానే సార్ కూడా అభినందిస్తూ రివార్డ్ రోల్ కూడా పెట్టమని చెప్పారు. ఇమీడియట్ గా రివార్డ్ రోల్ కూడా వీళ్ళని పంపించడం జరుగుతుంది. నేను కూడా ఈ కేసుని ఇమీడియట్ గా డిటెక్ట్ చేసినందుకు గాను సిఐ గారిని, సిఐ తాలూకా సిబ్బంది సతీష్ మరియు మదీనా గారిని కూడా అభినందిస్తున్నాము.
థ్యాంక్ యూ అండి. మరి ఈ ధ్వంసం చేయడానికి గల కారణం ఏంటండి, అసలు మోటివ్ ఏంటి? అంటే పెద్దవాళ్ళంటే జగన్కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? ఆయన మతి భ్రమించినట్లుగా ఉంది అని అన్నారు. ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు. పోనీ సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది అంటున్నాడు కదా, ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది. మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకి యాక్చువల్గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్నా కూడా తప్పేనండో. ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలు ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను. అలాగే చిన్నాన్న, ఇంకా చిన్నాన్ని సొంత చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి, అలాంటి తండ్రిని చంపడంలో మహానుభావుడు పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది. కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకనంటే ఏప్రిల్ మేలలో 20,000 కోట్ల రూపాయలని అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటనే ఎలక్షన్ వచ్చేసింది. ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు? ఎవరికి పంచారు? తాడేపల్లి కొంపలో వేశారా? తాడేపల్లి కొంప కట్టారా? మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత 5 సంవత్సరాల్లో దాదాపు 20 సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్. మాజీ మంత్రి శైలజనాథ్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. జగన్ నాయకత్వం నచ్చి పార్టీలో చేరారని, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క, అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం. I told politics are not the business. ఇది వ్యాపారం కాదు.
పాలిటిక్స్ అనే యొక్క అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రాంతం యొక్క సంక్షేమానికి ముడిపడి ఉంటుంది. సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను. సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు, రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్. అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం. సో వి వర్క్ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం రాయలసీమకు కూడా, మా ప్రాంతం రాయలసీమకు, మా జిల్లాకు కూడా అన్ని విధాల ఒక సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ, వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం. సో వర్కింగ్ బస్ట్ టుడే ఓన్లీ ద ఫస్ట్ డే, బట్ ఐ కెనాట్ ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు. సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐ టెల్. పాలిటిక్స్ అనేది అధికారం కోసం, బిజినెస్ కోసమో కాదు. పొలిటికల్ ప్రయాణంలో అధికారం వస్తే వస్తుంది. దట్స్ నేనేం పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించలేదు. నేను అనుకున్నాను, నేను చేశాను. బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను, నేను కూడా వింటూ ఉన్నాను. బట్ నేను దాన్ని ఇప్పుడు చెప్పలేను. నేను చెప్పలేదు, ఇంకా చూద్దామని చెప్పి ఆలోచిద్దామని. ఎలా చూడాల్సిన అవసరం లేదు, ఎలా చూడాల్సిన అవసరం లేదు, ఎలా చూడాల్సిన దానిలో అవసరం లేదు. దీంట్లో ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవం ఇది. ఈ వాస్తవాలను దాటి చూడడానికి అవసరం లేదు. మనం ఫ్యాక్ట్స్ పైన, ట్రూత్ పైన మనం ఆ కార్యక్రమం చేస్తాం. ఇంతమంది చెప్పారు. చెప్పే పాయింట్ ఏంటంటే ఇది పాలిటిక్స్ అనేది ఒక ఫిలసాఫికల్ జర్నీ. దీంట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. పార్టీకి ఏది అవసరమో వాళ్ళు ఏం చెప్తారో అది దాని గురించి ఆలోచిస్తాం. మీరందరూ కూడా రికార్డ్ చేసుకోండి. కేఏ పాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రజలను తరిమేస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ అంశంపై ప్రధాని మోదీని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికన్ మిలిటరీ ప్లేన్ లో మన భారతీయులు, ఈ మహాబుజ్జులు, గుజరాతీస్, పంజాబీస్ ఒక రేపిస్టుల లాగా, టెర్రరిస్టుల లాగా, క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులను ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగా మన ఇండియన్స్ని పంపించడం చాలా బాధగా. నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా. ఈ రాజకీయ నాయకులు మారరు. ప్రధానమంత్రి నోరు మోరిప్పడం లేదు ఎందుకు? ఆయన గుజరాతీలే 30 మంది వచ్చి క్రిమినల్స్ లాగా పంపుతాయి. నోరెందుకు ఇప్పుడు వాళ్ళు క్రిమినల్సా? జయశంకర్ జనవరి 20వ తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్ కి మన విదేశీ శాఖ మంత్రి, సిగ్గులేని మంత్రి, తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి. అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి. ఆయన నా మాట వింటారు. ఆయన నేను కలిసి పోరాడతాం. మన భారత సత్తా చూపిద్దామని ఉంది. మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరా గాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది. ఏమయ్యారు? ఏది ఆ పివి నరసింహరావు? ఏది ఆ ఇందిరా గాంధీ? ఏది ఆ మహాత్మా గాంధీ? ఏది ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్? ఇక్కడున్నాడు ఆర్ కృష్ణయ్యప్పుడు దరిద్రుడు బీజేపీలో కలిశాడు. ఇక్కడున్నాడు తీర్మాన్ మల్లన్నని ఆడ ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు. ఈ బీసీ దొంగ నాయకులను నమ్మకండి, ఉన్న నాయకులు నమ్మకండి. చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా
13 లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే. నేను వెళ్ళినప్పుడు అమెరికా 13,000 మంది తెలుగు వాళ్ళు. 13 లక్షలు. ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్? చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకనే వెళ్ళాక ఎవరు మార్చారు? కేఏ పాల్ ఫాదర్ బుష్ నుంచి రోనాల్డ్ రేగన్తో మాట్లాడు, ఫాదర్ బుష్తో మాట్లాడు, ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశారు మన భారతీయులు. కంపెనీలు తెచ్చాం. అలాంటిది నా కళ్ళ ముందు మన భారతీయులను ఒక రేపిస్టుల్లా, ఆనభంగం చేసిన రేపిస్టుల్లాగా. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప 2 అని, బాహుబలి 2 అని, భారతీయుడు 2 అని అన్నట్టు ఆయన ఒక 2 రిలీజ్ చేసినాడు. ఎప్పుడన్నా ఎత్తుకో 30 సంవత్సరాలు నా పాలన. పోయినసారి కూడా అంతే, అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే. 30 ఏళ్ళు నా పాలన. 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటది. జగన్ రెడ్డి గారికి నా ఎంట్రుక పీకలేరు ఇది స్టేట్మెంట్లో. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా. నీకు ఎంట్రుకే లేకుండా చేస్తాం, నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం. అది అభివృద్ధి ద్వారా, వికసిత భారత్ ద్వారా. కేసుల గురించి చెప్పడు, తను తిన్న డబ్బులు, తన కేసులు. వివేకానంద రెడ్డి ఇష్యూ చెప్పడు. సొంతంగా తమ్ముడు ముద్దాయని తెలిసి వాళ్ళే చేయించినారని తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం. ముందు గుండె పోటునడం, మళ్ళీ గుండెలో పోటునడం. కర్నూలులో మీకు అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డిని అరెస్టు అది అవినాష్ రెడ్డిని అరెస్టు కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోకల్ పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు. మళ్ళీ ఆమె సునీత గారు వివేకానంద రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది. సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు, పైకి పోతున్నారు. లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె, త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో. ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం? వైఎస్ షర్మిల ఓపెన్గా చెప్తాంది. నీకేమో చిన్న, నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రప్పకు రెప్పకు దెబ్బ తగిలితే హత్యా ప్రయత్నం. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానందని పొడిచి 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 చంపితే ముందు గుడ్డెపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కడప కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడు దాదాపు 3,500 ఎకరాలు ఉంటే ఇంకొక 4,000 ఎకరాలు సేకరించండి, వివిధ ప్రాజెక్టులు తెస్తామని. ఇక్కడే మేము మహానాడు నాడు తెలుగుదేశం ఇక్కడ మహానాడు కడపలో జరగబోతుంది. అన్నీ కలిపి మేమంతా ఒకటిగా ఉన్నాం, ముగ్గురు ఏకమైనాం. నిన్ను జగన్ రెడ్డిని మేము ఏకమైనాం, నిన్ను ఏకాకిని చేస్తాం, నామరూపం లేకుండా చేస్తాం. నేనే 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 ఏంది ఇది? నిన్న పోలింగ్ తర్వాత కూడా లండన్కు పోతూ మళ్ళా 151 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు, 22 కంటే ఎక్కువ ఎంపీలు. అంటే రాజకీయాలంటే చింతపండి వ్యాపారమా? ఏదో ఒకటి. థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా పెడతారు నేను చూస్తా అని టీడీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ స్పీకర్ తమ్మినేని. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ని మాకొద్దు బాబు అని రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో వదిలేసిన తెచ్చి ఇక్కడ పెట్టాలనుకోవడం చాలా తప్పు. సరే పెడతారా లేదని తర్వాత విషయం చూద్దాం. అది అయితే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు విషయం తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇది కాకరాపల్లిలో పెట్టే ప్రయత్నం చేశారు, అలాగే సోంపేటలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అవి చివరకు ప్రజాగ్రహానికి గురై ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటివని చెప్పి వాటిని వెంటనే
అక్రాపల్లిది చాలా వరకు కన్స్ట్రక్ట్ చేస్తారు, స్టాప్ చేశారు విషయం తీసుకొని. అలాగే సోంపేట కూడా స్టాప్ చేశారు. అదేంటి చిత్తంగా దానికి కారణం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ వస్తే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, మొత్తం అసలు ఇట్లా దీంట్లో మేము అక్కడ తిరుగుతుండేటప్పుడు మేము చూసేవాళ్ళం. ఇట్లా కాలుతో తంతే వచ్చినటువంటి నీరంతా కూడా పొల్యూటెడ్ వాటర్. ఇప్పుడు ఆ పొల్యూటెడ్ వాటర్ని ఎందులో పెట్టడానికి వాళ్ళు? కాబట్టి నేను అన్నది ఈ విషయాన్ని తెలుసుకోకుండా, విషయాన్ని గ్రహించకుండా ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్న ప్రజలకి ఆశలు రేపటి 1600 ఎకరాల్లో మీరు ఈవేళ స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరు భూములు తీసుకుంటారు చెప్పండి. సరుబుజ్జిల మండలంలో ఎవరు భూమిని తీసుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మన చాలా స్పష్టంగా